నమస్కారం. ఈరోజు మన అరకు నియోజకవర్గంలో ఈ సుంకరమెట్లో బర్త్ వెయిటింగ్ హాల్ 35 లక్షలతో మనం ప్రారంభించడం జరిగింది. మన అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఇది 30 వాళ్ళ బర్త్ వెయిటింగ్ హాల్. అంటే గర్భిణీకి ఒక 15 రోజుల ముందు ఇక్కడికి వచ్చి పూర్తి చెకప్ చేసుకొని సురక్షితంగా ఇక్కడ ఉండి ఆరోగ్యం అలాగే అన్ని పరిస్థితులు అంటే భోజన వసతులు కానీ ఆరోగ్యం గురించి కానీ మందులు కానీ అన్నీ చూసుకొని ఒక 10 రోజులు 15 రోజులు వాళ్ళ తాలూకా దూరం బట్టి మరీ హిల్ టాప్ అనుకోండి 15 రోజుల ముందు వచ్చేయచ్చు. కాస్త దగ్గర అనుకోండి 1 వీక్ ముందు అయితే ఖచ్చితంగా రావాలి. వచ్చి ఇక్కడ వాళ్ళు అన్ని రకాల పరీక్షలు కూడా చేయించుకొని ఇక ప్రశాంతంగా ఆ గర్భిణి భోజనం చేస్తూ ఇక్కడ చిన్నగా వాకింగ్ చేస్తూ డాక్టర్ల పర్యవేక్షణలో ఉండి ఆ తల్లి సుఖంగా ప్రసవించాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ బర్త్ వెయిటింగ్ హాల్స్ని మనం ప్రారంభించడం జరుగుతుంది. ఇది 30వది కాబట్టి 30 బర్త్ వెయిటింగ్ హాల్స్ మన జిల్లాలో ఉండడం చాలా సంతోషంగా ఉంది. ఎక్కడ కూడా ఏ తల్లి ఇబ్బంది పడకూడదన్నదే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఉద్దేశం. అలాగే మన హెల్త్ మినిస్టర్ గారు మీ అందరికి కూడా తెలుసు సత్యకుమార్ యాదవ్ గారు, వారు కూడా ఎంతో సునిశ్చితంగా పరిశీలించి అన్ని రకాలుగా చర్యలు తీసుకోవటం కానీ హాస్పిటల్స్లో డాక్టర్లు ఎక్కడ లేకపోతే వెంటనే స్పందించడం కానీ ఎక్కడైనా బర్త్ వెయిటింగ్ హాల్స్ కానీ పిహెచ్సిలకు కానీ 100 బెడ్ హాస్పిటల్స్ కానీ ఎక్కడైనా సరే కొంచెం నిధులు తక్కువైతే వెంటనే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి సమకూర్చడం కానీ ఇవన్నీ కూడా మంత్రి గారు మా అన్నగారు చాలా చక్కగా చేస్తున్నారు. కాబట్టి ఆయనకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈరోజు చూసుకున్నట్టయితే చాలా మంచి వాతావరణంలో ఇది ఒకటి ఉంది. ఇక్కడ ఏంటంటే లోపల మనం చూసాం, మీరందరూ కూడా చూశారు, హాల్ అంటే మనం రూమ్స్ లాగా ఉన్నాయి, ఒక కిచెన్ ఉంది, చక్కగా ఇక్కడ ఒక ప్లేస్ ఉంది. అంటే వాళ్ళు ప్రశాంతంగా ఇక్కడ వాక్ చేసుకోవడానికి అవుతుంది. ఇక్కడే మనకు హాస్పిటల్ కాబట్టి డాక్టర్లు వెళ్తారు, చూస్తారు, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి చూస్తారు. ఈ విధంగా మనం 35 లక్షలతో ఇది కట్టుకున్నాం. కాబట్టి అందరికీ ఇది ఉపయోగించుకోండి. ఎవరు ఇంట్లో ఉండి ఆ రోజు డెలివరీ అంటే ఆ రోజు దయచేసి రావద్దు. ముఖ్యంగా మన హెల్త్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో ఆశాలు, ఏఎన్ఎంలు, స్టాఫ్ నర్సులు వీళ్ళందరూ కూడా మీ గ్రామాల్లో ఉన్న గర్భిణీలకు ఇది తెలియజేయండి. వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి వాళ్ళు పూర్తి ఆరోగ్యవంతులుగా తల్లి బిడ్డని కూడా మనం క్షేమంగా వాళ్ళ ఇంటికి చేర్చడమే ఈ ప్రభుత్వం తాలూకా లక్ష్యం అని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే ఈ నెల 29వ తేదీ ఈ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు. అయితే ఆ సభాస్థలి ఏర్పాట్లు కూడా చూడడానికి ఇప్పుడు వెళ్తున్నాము. ఎందుకనంటే ఇప్పటికీ 3 సార్లు పోస్ట్పోన్ అయింది, మీ అందరికి కూడా తెలుసు, వివిధ కారణాలు. ఎందుకనంటే ఇప్పుడు కూడా వర్షాలు పడుతున్నటప్పుడు కొంచెం సెక్యూరిటీ వాళ్ళు మీకు అందరికీ కూడా తెలుసు 4వసారి ముఖ్యమంత్రి ఆయన. అలాంటి ఒక పెద్ద విఐపి వచ్చేటప్పుడు మన అన్ని రకాల జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. కాబట్టి మనం సెక్యూరిటీ వైజ్గా కూడా చూసుకొని ఇప్పటికైతే మనకి 29 ప్రోగ్రామ్ అయితే కన్ఫర్మ్ ఉంది. కాబట్టి ఆ రోజుకి ఎందుకంటే మీకు అందరికీ గుర్తుందో లేదో కరెక్ట్గా గత సంవత్సరం రాఖీ పండుగ రోజే ఆ రోజు మనకి ఇంటర్నేషనల్ ట్రైబల్ డే, ప్రపంచ ఆదివాసీ దినోత్సవం 9వ తేదీ రాఖీ పండుగ. సీఎం గారు వచ్చారు. ఇక్కడ ఉన్న మన సోదరీమణులు అందరూ కూడా సీఎం గారికి మనస్ఫూర్తిగా మనం అందరం కూడా ఆ రోజు రాఖీలు కట్టాం, ఆయనకి మనం స్వాగతం పలికాం. మళ్ళీ అదేంటో నాకు అర్థం అవ్వలేదు, మళ్ళీ 29 మళ్ళీ రాఖీ పండుగ. అందరి అంటే ఆయన అందరికీ అన్న, అది క్లియర్గా అర్థమవుతుంది కదా మనకి. కాబట్టి 29న కూడా వస్తారంటున్నారు. కాబట్టి అది ప్రోగ్రామ్ ఇప్పటికైతే మాకు కన్ఫర్మ్ అయ్యింది. ఆ రోజు కూడా వచ్చి హెల్త్, ఎందుకంటే కొన్ని నియోజకవర్గాలు మాత్రం సెలెక్ట్ చేసుకున్నారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజల తాలూకా ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, పూర్తిగా బ్లడ్ టెస్ట్లు అవి కానీ ఆరోగ్య పరిరక్షణ అంతా కూడా చేయాలనే ఉద్దేశంతో రావడం జరుగుతుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి నోట్లో నుంచి ఆ రోజు ఎందుకు వస్తున్నారు ఏంటి ఆ ప్రోగ్రామ్ అనేది మీరు వినొచ్చు. కానీ మీ అందరికి కూడా తెలుసు హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే వస్తున్నారు. కాబట్టి అది ఆరోగ్య సంజీవిని ఆ కార్యక్రమంకే వస్తున్నారు. కాబట్టి మనందరం కూడా ఆ ప్రోగ్రాంలో అందరూ పార్టిసిపేట్ చేయాలని నేను హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ మన ఏరియాలో ఉన్నటువంటి
ఈ 2 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చూస్తున్నారు మీరు. రోడ్లు ఎలా మారుతున్నాయి, హాస్పిటల్స్ ఎలా మారుతున్నాయి, ఈ బ్రిడ్జిలు ఎలా కడుతున్నాము, అలాగే కాఫీ ఎలాగ విస్తరించింది, గంజా ఎలాగ తగ్గింది, ఇవన్నీ మనం చూస్తున్నాం. మీరు అందరూ కూడా బాగా విజ్ఞాని వాళ్ళు కాబట్టి అందరూ ఆలోచించండి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన గిరిజనులకి పెద్దపీట వేసి మన గిరిజనుల తాలూకు అన్ని రకాలుగా మనకి సంరక్షణ చేస్తూ పూర్తి భద్రత బాధ్యత ఇస్తుంది ఈ ప్రభుత్వం.